అవును, నాకు ఒక్కడే కొడుకు, అది బలరాం. వీడికి అడ్రస్ లేకపోవచ్చు, ఆత్మీయత ఉంది. వాడి పుట్టుకేంటో నీకు తెలియదు, కానీ వాడి మనసేంటో నాకు తెలుసు. మాణిక్యం, ఏమైంది మాణిక్యం? కంట్రోల్ తప్పించి వదిన, దీపాలు దీపాలు గుచ్చుకుంటున్నాయి వదిన. దీపాలు గుచ్చుకుంటున్నాయా? మీనాక్షి వస్తుంది. రా మీనాక్షి. రా మీనాక్షి. రామ్మా. క్రిష్ ఎక్కడా? పైన ఉన్నాడు వదిన. పిలుచుకురాపో. అలాగే వదిన. ఏమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు కార్తీక పౌర్ణమి. ఆ పార్వతీ పరమేశ్వర్లకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఎందుకంటే మనుషులు అహం అనే అంధకారంలో ఉంటూ ప్రేమ అనే వెలుగుకి దూరం అవుతున్నారు. అందుకే ప్రేమ అనే దీపాలను వెలిగించి అహం అజ్ఞానం అనే చీకట్లను తొలగించుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఆ గౌరీ శంకరులు ఆనందోత్సవాల మధ్య తేలి ఆడతారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ తన జీవితంలో ఆ ఆది దంపతులైన గౌరీ శంకరుల్లా భర్తతో కలిసుండాలని ఈ దీపాలు వెలిగిస్తారు. రా క్రిష్, ముత్తైదువులు దీపాలు వెలిగించి ఆ వెలుగులో మీ ఆవిడ తాళికి నల్లపూసలెక్కిస్తారు. నువ్వు దగ్గర లేకపోతే ఎలా? రా రామా. నాకంత అదృష్టం లేదత్తయ్యా. ఇన్నాళ్ళు ఏ అర్హత అయితే లేదని బాధపడుతున్నావో ఆ అర్హత పొందే రోజుది. ఏ హక్కైతే లేదని కృంగిపోతున్నావో ఆ హక్కు నీకొచ్చే క్షణం ఇది. దేవుడు లేని గుడిలో ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. తాళి లేని ఆడది ఎన్ని అలంకారాలు చేసుకున్నా వృధాయేనమ్మా. క్రిష్, అక్కడ నిలబడ్డావేరా? రా. చూడమ్మా, డబ్బుని, ఆస్తిని, సంపదని దాచుకుంటారు. అన్నింటికన్నా విలువైన తాళిని గుండెల మీద ఉంచుకోమంటారు. కానీ నువ్వు మెడలో ఉంచుకోవాల్సిన తాళిని సెల్ఫ్లో దాచుకునే దురదృష్టవంతురాలివయ్యావు. అందుకే నువ్వంటున్న ఆ దురదృష్టానికి ఈరోజు ఆఖరి రోజు. ఈ రోజు నుండి అందరి ముందు నువ్వు తలెత్తుకునే రోజు.
ఇదే కదమ్మా నువ్వు దాచుకున్న తాళి. అమ్మా మీనాక్షి, ఈ తాళి నీకేం దూరం కాలేదు. ఇదేం నీ మెడలోంచి తీసేయలేదు. తాళి పెరిగిపోయింది. నల్ల పూసలు గుచ్చుకోవడానికి 4 రోజులు తీసావు. అంతే. రామ్మా రా. చూడు మీనాక్షి, ఇక్కడున్న ముత్తైదువులందరూ కలిసి ఈ నల్లపూసలు గుచ్చి నిన్ను ఆశీర్వదించి ఈ తాళి నీ మెడలో వేస్తారు. అత్తయ్య, ఏంటి మా అమ్మ ఎంత ట్విస్ట్ ఇచ్చింది? ఆ తాళే వాళ్ళని అగాధంలోకి నెడుతుందనుకుంటే ఆ తాళిని దాని మెడలో వేస్తానంటుంది. నో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇళ్లల్లో దీపాలుంటే వెలుగు రాదమ్మా. ఇల్లాలి కళ్ళల్లో దీపాలుండాలి, వెలుగుతో నిండిపోవాలి. ఆ వెలుగు ఎప్పుడొస్తుందో తెలుసా? ఈ 3 తాడు నీ మెళ్ళో ఉన్నప్పుడు. ఇంటికే కాదమ్మా, ఆడదాని జన్మకే వెలుగొస్తుంది. అవును మీనాక్షి, తాళంటే 3 తాడికి 10 గ్రాముల పసుపు రాసి కట్టుకోవడం కాదమ్మా. ఆడదాని జీవితానికి అదొక భరోసా. ఇద్దరి మధ్య బంధానికి వారధి. మోయాలనిపించే బరువు, పెంచుకోవాలనిపించే నమ్మకం. ఆ నమ్మకం వల్లేనమ్మా భర్త ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారి ఈ తాళిని కళ్ళకద్దుకుంటే క్షేమంగా ఉన్నాడనే భావన కలుగుతుంది. మీనాక్షి, తాడు తాళవుతుంది కాని తాళెప్పుడు తాడు కాదమ్మా. ఎందుకంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదశతం అనే మంత్రాల మధ్య మగాడు ఆడదాని మెళ్ళో తాళి కడతాడు. కాని దాని అర్థమేంటో మర్చిపోయి అనాగరికంగా బ్రతికేస్తుంటారు. ఓ మాంగళ్యమా, నా జీవితానికి కారణభూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నిండు 100 ఏళ్లు ఈమె కంఠమునందే ఉందువుగాక అని చెప్పి 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు లక్ష్మి, పార్వతి, సరస్వతి అయిన ఆ త్రిమాతలకి అంకితమని చెప్పడం. దీన్ని మర్చిపోయేవాడు మూర్ఖుడు. ఆచరించేవాడు, నమ్మినవాడు మనిషి. అత్తయ్య, కార్తీక పౌర్ణమి నా కోడలి కన్నీళ్లు తొడవాలి.
కొందరికి కనువిప్పు కావాలి. అత్తయ్య, నాకమ్మ లేదు. నా గుండె చాటు బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నా కన్నీళ్లు ఎలా ఆపుకోవాలో తెలియక నల్లు కృంగిపోయాను. దురదృష్టవంతురాలవని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఈరోజు నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరనిపిస్తోంది. అత్తంటే షరతులు, అత్తంటే భయాలు, నిందలు, అవమానాలు అనుకుంటారు. కానీ అది తప్పు. కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని అత్త గుండెల్లో కూడా అమ్మ ఉంటుందని మీరు నిరూపించారత్తయ్య. మీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లికి బిడ్డకి రుణం ఏంటమ్మా? రామ్మా. కానివ్వండమ్మా. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీనాక్షి, అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకో. అత్తయ్య, ఆశీర్వదించండి.
చల్లగా ఉండమ్మా. ఇక నుండి నీకు అర్హత లేదు అనేవాళ్ళుండరు, నీకు హక్కు లేదు అనేవాళ్ళుండరు. ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా కోడలివి, క్రిష్కి భార్యవి. క్రిష్, క్రిష్, రేయ్ వెళ్ళరా, వెళ్ళు. మీనాక్షి ఈరోజు తాళిబొట్టుకి నల్లపూసలు గుచ్చుకుంది. భర్త ఆశీర్వదించటం ఆచారం. మీనాక్షి, వెళ్ళమ్మా, ఆశీర్వాదం తీసుకో. కోపమే దీవెనలనుకో, అసహ్యమే ఆశీర్వాదం అనుకో. వెళ్ళమ్మా, వెళ్ళి దీపాలు వెలిగించు. ఏమో ఎటువైపో పయనం, ఏ కంచికి చేరని కథనం, విధికే ఎదురు వెళ్ళమ్మా. ఫలితం. మీనాక్షి, వెళ్ళమ్మా. ఏ తీరం చేరని కెరటం, సుడిలో ఎదురీదిన తరుణం, పోరాడే నీ ఆరాటం వ్యర్థం. కరణాన్ని గొంతులో పదిలంగా ఉంచితే దేవుడైనా ఉండగలడా ఛాయలోనా? వెనకడుగే ఇప్పుడిక వెయ్యలేవుగా, సావైనా బ్రతుకైనా. నాకు ఒక్కడే కొడుకు, అది బలరాం. ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా కోడలివి, క్రిష్కి భార్యవి. మీనాక్షి, దేనికవి? పడుకోవడానికి. పడుకుంటే తెల్లవారుతుంది. తర్వాత ఆఫీస్కి వెళ్తాను. తర్వాత రాత్రి అవుతుంది, మళ్ళీ పడుకుంటాం, అంతేగా? ఇలా ఎంతకాలం?
ఎందుకండి కొత్తగా అడుగుతున్నారు? రోజు జరిగేది అదే కదా, జరగాల్సింది అదే. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను మీనాక్షి, నీకు కనిపించట్లేదా?